నంద్యాల ఉప ఎన్నికల్లో తమ పార్టీ ఖచ్చితంగా పోటీ చేస్తుందని చెప్పిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు భూమా కుటుంబంలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారా? ఈ ప్రశ్నకు రాజకీయ వర్గాల్లో అవుననే సమాధానమే వినిపిస్తోంది. నంద్యాల స్థానంలో టీడీపీ తరపున భూమా నాగిరెడ్డి రెండో కుమార్తె మౌనిక లేదా భూమా అన్న కుమారుడు బ్రహ్మానందరెడ్డిని బరిలోకి దింపాలని టీడీపీ భావిస్తోంది. అయితే పార్టీకి సానుభూతి రావాలంటే బ్రహ్మానందరెడ్డికి బదులుగా మౌనికనే ఎన్నికల్లో నిలబెట్టాలని టీడీపీ నేతలు యోచిస్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే బ్రహ్మానందరెడ్డికి టీడీపీ సీటు నిరాకరిస్తే ఆయనకు వైసీపీ సీటు ఇవ్వాలని జగన్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. బ్రహ్మానందరెడ్డిని ఎంకరేజ్ చేయడం వల్ల భూమా కుటుంబం చీలిపోతుందని, నియోజకవర్గం ప్రజల్లోనే కన్ఫ్యూజన్ ఏర్పడుతుందని వైసీపీ అధినేత ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈసారి ఎన్నికల్లో ఓడిపోయినా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీటు ఇస్తానని జగన్ భూమా అన్న కుమారుడికి హామీ ఇచ్చే యోచనలో ఉన్నారని కొందరు చెవులు కొరుక్కుంటున్నారు. మొత్తానికి భూమా కుటుంబంలో చీలిక తీసుకురావడంపై వైసీపీ అధినేత గట్టిగానే దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. మరి వైసీపీ ఆలోచనలు ఎంతవరకు సత్ఫలితాలు ఇస్తాయన్న విషయంలో క్లారిటీ రావాలంటే మరికొంతకాలం వెయిట్ చేయాల్సిందే.